తమ స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మించారని బాధితులు వాపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్కోన మండలం దొంతుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కాశీ వెంకటేశ్వరరావు అతని భార్య కృష్ణవేణి స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుందామని వెళితే తమపై దాడి చేశారని తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఉన్నతాధికారులు స్పందించిన తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దగ్గర పని చేసుకుని తోట కొనుక్కున్నాను బాబయ్య, రూపాయి కూడుకుని మట్టి తట్టలు మోసుకుని కొనుక్కున్నాను బాబయ్య. కొనుక్కుంటే అక్కడి నుంచి నన్ను ఏడిపించేస్తున్నారు బాబయ్య. మరి నా తోటలోంచి మధ్య తోటలోంచి నేను కొనుక్కున్న తోటలోంచి రోడ్డు వేసిపోయారండి. నిన్న అకరెత్తుగా నన్ను ఎవరు అడగలేదు, చేయలేదు కూడానండి. రోజులందరూ పక్కన కుక్కడు లాగి పడేయండిరా, దాన్ని లాగి పడేయండిరా అని నన్ను లాగించేసి ఆడోళ్ళ చేత పని పథకం అని రమ్మని వాళ్ళ ఫోటోలు తీపిచ్చేసి వాళ్ళని కుక్కడ పెట్టేసి వాళ్ళ చేత నా మీద కలబడి నా మీద దాడి చేయించి నన్ను తోటలో పడేసేసి శుభ్రంగా ఇదిగోండి బాబు, ఈ రోడ్డు అంతా ఈ జాగా అంతా కూడా నాదండి బాబయ్య. నేను ఉప్పర తట్టలో వేసి కొనుక్కున్నాను బాబయ్య. 3 పిల్లలను పెంచుకున్నాను బాబయ్య. మీరు అందరూ దయచేసి నా బాధని నన్ను నిన్న బట్టలు లేకుండా కొట్టేశారండి. 3 గంటలకల్లా నన్ను కొట్టేస్తే 3 గంటలకల్లా ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టానండి. ఎస్సీ గారు కూడా ఇప్పుడు దాకా పట్టించుకోలేదండి. నన్ను ఇప్పుడు దాకా రాలేదండి నా దగ్గరికి. వెళ్ళి కంప్లైంట్ పెట్టేసి వచ్చాను అంతే అండి. నా చూడ కూడా రాలేదండి. మళ్ళీ కంప్లైంట్ పెట్టావంటే అని రాత్రి కొబ్బరి చెట్లు 2 తాడి చెట్లు మళ్ళీ రాత్రి దౌర్జన్యంగా అన్ని లాగేశారండి. అయినా కానీ నేను ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళిపోయాను, కానీ ఎవరిని ఏమనలేదండి. మీరు అందరూ విన్నవాళ్ళు అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని వేలేసినట్టు చూస్తున్నారండి. మీరు అందరూ విన్నవారు అందరూ వచ్చి నాకు న్యాయం చేసి నా భూమి నాకు ఇప్పిస్తారని నేను చాలా మీరు దయచేసి మిమ్మల్ని అందరు నాయకులందరినీ కోరుకుంటున్నాను బాబయ్య. కాటరేనికోన మండలం దొంతుకూరు గ్రామస్తులైన మేము దొంతుకూరు సీతం చెరువులో మా నాన్నగారు కొన్న భూమి 179లో 3లో 36 సెంట్లు, 174లో 64 సెంట్లు కొనుక్కుంటూ ఉంటే మన దౌర్జన్యంగా గద్దనపల్లి పంచాయతీ వారు తీసుకొచ్చి రోడ్డు నిర్మాణం చేశారు. మా నాన్న ఏంటని అడిగితే మా నాన్న మా అమ్మని దొల్లించి కొట్టారు. మాది దొంతుకూరు పంచాయతీ నిర్మాణ హక్కులు జరగాలి. అయితే గద్దనపల్లి రాజులు నిర్మాణ హక్కులు చేసుకుని ఆ విధంగా ప్రారంభిస్తున్నారు. ఇతర పక్షాల పక్కన సాయం చేస్తున్నారు. మాకు ఎవరు కూడా సాయం చేయట్లేదు. మాది పక్కా భూమి, పక్కా డాక్యుమెంట్స్, జిరాయితీ భూమి, మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు మాకు దయచేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఎస్సీ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, దొంతుకూరు పంచాయతీకి, గద్దనపల్లి పంచాయతీకి అందరికీ కంప్లైంట్ చేస్తాం సార్. నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్వే సర్టిఫికేట్లు అన్ని ఇచ్చి మేము సరైన తీసుకోమని ఆయన్ని కోరుకుంటాం సార్. లేని పక్షంలో అయితే మా భూమి మాకు లేకపోతే మేము ఏ మందో తాగి, ఏ ఇంటర్నెట్ తాగి, ఏ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్. జిల్లా అండి మాది కాటరకోన మండలం అండి, సీతం చెరువు పంచాయతీ అండి. ఇక్కడ 98 సెంట్లు కొనుక్కున్నామండి. మేము పని చేసుకుని కష్టపడి సంపాదించి కొనుక్కున్నామండి. అందులో పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసిండే 2 సెంట్లో మా దాంట్లో రోడ్డు వేసేసారండి. మా రోడ్డు కోసం వెళ్తే మమ్మల్ని ఇక్కడ కొట్టడానికి వచ్చి కొట్టారండి. కొట్టి తోటలో లాగేసారండి. ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసామండి, ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసామండి. మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము ఏదో తాగి చచ్చిపోతాను పెడుతున్నాం మా ముగ్గురు అండి. మా భూమి